ఈ సమస్య గురించి గవర్నమెంట్ ఈస్ టేకింగ్ పార్ట్ అండ్ ఇప్పుడు మీరు దీని గురించి స్ట్రెస్ చేస్తూ మాట్లాడుతుంటే ప్రజలు మీరు చాలా రెస్పాన్సిబుల్ గా ఆశతో ఎదురు చూస్తున్నారు. సో ఎలాంటి ఏంటి మీరేం చెప్పదలుచుకున్నారు? ఏంటి మీరేం చెప్పదలుచుకున్నారు? సార్ పక్కన ఆగండి ఇంకా చిక్కుముడిది. సో దీన్ని చాలా జాగ్రత్తగా కూర్చొని పరిష్కరించాల్సిన పరిస్థితి. ఇది కూర్చోబెట్టి దాన్ని ఎలా పడితే డెడ్ లైన్స్తో అలా జరిగేది కాదు. అగ్రిగోల్డ్ కొంతమంది మంత్రుల పేరు కూడా కనబడుతున్నాయి. కొన్నామంది పట్టుబడి పునరాల పేరు కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ఏం చెప్తారు? ఇవి కూడా అంటే ఇవి ఎలా ఉంటుందంటే ఇవి కేవలం అభియోగాల కింద చూడాలి, కానీ రకరకాల ప్రభుత్వాలు అధికారులు వస్తుంటే కాదు. దీన్ని సరిగ్గా మనం అంటే నేను నిర్ణయించేది కదా, చూసుకోవాల్సింది. అది ఒకటి చెప్తే కూర్చోబెట్టి దాని మీద నేను ఆరోపణ చేయడం తప్పు అవుతుంది. ఒకసారి నేను డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడితే కోర్టులో ఉన్నందువల్లే న్యాయం చేయడానికి కూడా ఆలస్యం అవుతుందన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది. అది కూడా అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. కోర్టులో ఉండి కూడా దీన్ని ఎందుకు అంటే కోర్టు ఒత్తిడిలను సరిగ్గా ఖాతరు చేయట్లేదన్న అసంతృప్తి ఉంది హైకోర్టుకి అనేది కూడా నాకు దృష్టిలోకి వచ్చింది. అంటే ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఫస్ట్ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం ఆపాలి. ఎందుకంటే ఇవన్నీ సాల్వ్ చేయదగ్గ ఇష్యూస్. ఫస్ట్ ఏంటంటే అందరికీ అష్యూరెన్స్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందంటే 14,000 ఎకరాలు స్థలం ఉంది. గవర్నమెంట్ ఏం చేయాలంటే దీన్ని అసలు 14,000 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి, ఏ పరిధిలో ఉన్నాయి, ఎంత అంటే ఏ ఊళ్ళల్లో ఉన్నాయి, అసలు వీటి విలువ ఎంత, ఇవన్నీ గవర్నమెంట్ ఒక నివేదికలాగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అవైతే వస్తే మరి ఈ పరిస్థితులు అన్నిటికీ వాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేస్తారో నాకు తెలియదు. నాకు అట్లీస్ట్ ఇలాంటి ఫైనాన్షియల్ మన వైట్ కాలర్ క్రైమ్స్కి ఉన్నప్పుడు మరి వాళ్ళ
అంటే అది వాళ్ళు ఒప్పుకుంటుందా అది లేదో నాకు తెలియదు. అసెంబ్లీలో కూడా సీఎం గారు ప్రకటన చేశారు, దీని మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని అన్నారా? ఆ మాట అనలేదు కదా, నాకు తెలియదు. దాని ఏ సర్టన్ కండిషన్స్ ఉంటాయి వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి. వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా సీఎం గారు కూడా ప్రకటించారు. మాట నేను అనేది ఇప్పుడు మనకి ఇంక్లూడింగ్ మన శారదా స్కామ్ కానీ వీళ్ళు కానీ గవర్నమెంట్ కొంత 5,000 అనుకుంటాను, 5,000 ఎంతో వాళ్ళకి రిలీజ్ చేశారు. వాళ్ళకి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అలాగే ఒడిశా గవర్నమెంట్ కూడా కొంత ఇమీడియట్గా హెల్ప్ చేస్తుంది. నాకేంటంటే ఇన్ని వేల ఎకరాలు ఉన్నాయి కదా, పైగా గతంలో మనకి దీన్ని మన సహారా స్కామ్, మన సహారా సుబ్రత రాయ్ వాళ్ళకి కూడా అతనికి హైకోర్టు మన సుప్రీంకోర్టు వాళ్ళకి ఇచ్చారు, మీరు మీ ఆస్తులని ఎలా మీరు ఖాతాదారుని సేవ్ చేస్తారని చెప్పి. అలాగే మనకి సత్యం ఇష్యూ కూడా మన సత్యం రామలింగరాజు గారు ఇష్యూ అయినప్పుడు కూడా మహేంద్ర వాళ్ళు వచ్చి తీసుకొని ఖాతాదారులను సేవ్ చేశారు, అంటే షేర్ హోల్డర్స్ సేవ్ చేశారు. అన్ని ప్రెసిడెంట్స్ ఉండగా మనకి ఇక్కడ పైగా ఆస్తులు ఉండి కూడా ఎందుకు దీన్ని తాసారం జరుగుతుందో తెలియట్లేదు. ఒకసారి కూర్చోబెట్టి కొంచెం వాళ్ళతో అడ్రస్ వాళ్ళని డైరెక్ట్ మాట్లాడి మేబీ కన్క్లూడ్. నేను కోరుకునేది అంటే అంటే దీన్ని చిత్తశుద్ధిగా చేయాలని కోరుకుంటున్నాను. అంతే, అంటే ఎక్కడో చిన్న ఒక ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుందని అనిపించింది. అది నేను చెప్పలేకపోతాను, కానీ కాకపోతే అనుకున్నంత ట్రాన్స్పరెన్సీ కనిపించలేదు. దాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన అవసరం. అది ఒకసారి నేను వెళ్ళి ఖచ్చితంగా దీన్ని అంటే ఇది ఈజీగా తీసుకొని వదిలేసే ఇష్యూ కాదు, ఎందుకంటే చాలా కొన్ని లక్షల మంది జీవితాలు దీని మీద ఆధారపడి ఉంది. అందుకని నేను జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. ఒకసారి వెళ్ళి సార్ పక్కన ఆగండి ఇంకా. irrespective of all parties, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు సార్, irrespective of all parties అందరూ అగ్రిగోల్డ్ బాధితులకి మద్దతు ప్రకటిస్తామనే చెప్తున్నారు. కానీ పనులైతే వేగవంతంగా ఇప్పుడు మీరు అగ్రిగోల్డ్ బాధితులతో మాట్లాడిన తర్వాత తిరిగి గవర్నమెంట్ తో కూడా మాట్లాడతారా? నేను అక్కడ నిర్ణయించుకున్నాను. నాకు అక్కడ మాట్లాడిన బట్టి అంటే వాళ్ళ సమస్యను పరిపూర్ణ వాళ్ళ నోటి ద్వారా అవగాహన చేసుకుని మాట్లాడారు. ఎలా పడితే డెడ్ లైన్స్ తో అలా జరిగేది కాదు. అగ్రిగోల్డ్ అసలు కొంతమంది మంత్రుల పేర్లు కూడా కనబడుతున్నాయి, కొన్నామంది పత్తిపాటి పునరాల పేరు కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ఏం చెప్తారు? ఇవి కూడా అంటే ఇవి ఎలా ఉంటుందంటే ఇవి కేవలం అభియోగాల కింద చూడాలి, కానీ రకరకాల ప్రభుత్వాలు అధికారులు వస్తుంటాయి. కాదు దీన్ని సరిగ్గా మనం అంటే నేను నిర్ణయించేది కదా, చూసుకోవాల్సింది. అది ఒకళ్ళు చెప్తే కూర్చోబెట్టి దాని మీద నేను ఆరోపణ చేయడం తప్పు అవుతుంది. ఒకసారి నేను డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి కోర్టులో ఉన్నందువల్లే న్యాయం చేయడానికి కూడా ఆలస్యం అవుతుందన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది. అది కూడా అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. కోర్టులో ఉండి కూడా దీన్ని ఎందుకు అంటే కోర్టు ఒత్తిడిలను సరిగ్గా ఖాతరు చేయట్లేదన్న అసంతృప్తి ఉంది హైకోర్టుకి అనేది కూడా నాకు దృష్టి